వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుర్తుంది కదా, ఎలా మర్చిపోతాం. తెలంగాణలో అత్యంత సంచలనం, ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గులాబీ పార్టీ పెద్దల వ్యవహారం ఉందన్న విషయం తెలిసిందే. మాజీ ఎస్ఐబి చీఫ్ అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే. కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయింది. అనేక ట్విస్టులు ఈ కేసులో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చిరుమర్తి లింగయ్య అనే బీఆర్ఎస్ శాసనసభ్యుడికి విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వసనీయంగా అందుతున్న మరో సమాచారం ప్రకారం మరో 5 మాజీ శాసనసభ్యులు, గులాబీ పార్టీకి చెందిన మరో 5 శాసనసభ్యులను విచారణకు రావాల్సిందిగా పోలీసులు వెల్కమ్ చెప్పినట్లు తెలుస్తుంది. కానీ పోలీసులు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఖచ్చితంగా వీళ్లకు నోటీసులు అందినట్లే తెలుస్తుంది. చిరుమర్తి లింగయ్య, మరో 5 అంటే 6 గులాబీ శాసనసభ్యులకు ఈ కేసులో తాజాగా నోటీసులు అందాయి. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో సేద తీరుతున్న విషయం తెలిసిందే. ఆయన వస్తే మరికొంతమంది పేర్లు బయటికి వస్తాయన్న విషయం తెలిసిందే. కానీ పోలీసులు ఒకవైపు ప్రభాకర్ రావు కోసం తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూనే స్థానికంగా ఈ కేసులో బీఆర్ఎస్ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 నోటీసులు ఇవ్వడం వెనుక మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసింది. ఒక పోలీస్ అధికారి ఎస్కార్ట్ వాహనంలో మునుగోడుకు పెద్ద ఎత్తున 7 కోట్ల వరకు రూపాయలు తరలించినట్లు ఆరోపణలు. అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే జరిగిందట. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు ఎక్కడున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనే విషయాన్ని పూర్తి ఆధారాలతో అప్పటి ఫోన్ ట్యాపింగ్ వీరులు ప్రభుత్వానికి ఎప్పటికెప్పుడు సమాచారం అందించిందని, ఈ సమాచారం ఆధారంగానే మునుగోడుకు పెద్ద ఎత్తున డబ్బులు తరలి వెళ్ళాయని ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇదే కారణంగా ఈ 5 కూడా నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు. వీరేనా, ఇంకా ఉన్నారా? గులాబీ నేతలు ఇంకెవరినైనా పిలుస్తారా? ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.